తిరుపతి మహతి కళాక్షేత్రం వేదికలో జరుగుతున్న శ్రీ పద్మనాభ నేషనల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నిర్వహణలో జరుగుతున్న నాటకోత్సవాలు నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 3వ రోజైన మంగళవారం తిరుపతికి చెందిన రవీంద్ర సారథ్యంలో ప్రదర్శించిన కృష్ణపక్షం నాటిక ఆద్యంతం వీక్షకులను కట్టిపడేస్తోంది. మనిషి పతనానికి మధువు మగువ కారణమని, వాటికి బానిసైతే మనిషి పతనం ఎలా జరుగుతుందో ఈ నాటకం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. అనంతరం రేణిగుంటకు చెందిన కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రదర్శించిన మైరావణ పద్య నాటకం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ నాటకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాయలసీమ కళాకారులు మాట్లాడుతూ అంతరించిపోతున్న నాటక రంగానికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని, అప్పుడే ఈ నాటక రంగాన్ని భావితరాలకు అందించగలమని సూచించారు. స్థానిక మహతి కళాక్షేత్రంలో కస్బా పద్మనాభం ఇంటర్నేషనల్ ఫైన్ ఆర్ట్స్ 20వ వార్షికోత్సవం సందర్భంగా మహతి కళాక్షేత్రంలో 16 నుంచి కార్యక్రమాలు 4 రోజులు ఉన్నాయి. ఈరోజు 3వ రోజు. ఈ 3వ రోజు కృష్ణపక్షం సాంఘిక నాటకం, అలాగే మైరావం నాటకం 2 అద్భుతంగా ప్రదర్శించారు కళాకారులు. అలాగే రేపు కూడా ఉంటుంది శ్రీకృష్ణ రాయబారం, రేపు ముగింపు. ఈ కార్యక్రమాలు కస్బా పద్మనాభ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ వచ్చి వీక్షించాలి, కళలను మనం బతికించాలి, మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతోనే తిరుపతిలో ఈ కళా సంస్థలంతా ఇటువంటి ప్రోగ్రాంలు చేస్తున్నారు. ఈ కస్బా పద్మనాభం గారు ఈ 4 రోజుల పాటు మహతి కళాక్షేత్రంలో చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి. రేపు కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ జనభేరి న్యూస్.